ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై చర్చించినట్లు తెలుస్తోంది. మీటింగ్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. అయితే ఖర్గే నివాసంలో మధు యాష్కి, మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. పీసీసీ రేసులో వీరిద్దరూ ప్రధాన పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేబినెట్ బెర్తులపై ఆశలు పెట్టుకున్న ఆశావాహులంతా ఢిల్లీలోనే మకాం వేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై చర్చించినట్లు తెలుస్తోంది. మీటింగ్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొన్నారు. అయితే ఖర్గే నివాసంలో మధు యాష్కి, మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ రేసులో వీరిద్దరూ ప్రధాన పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు కేబినెట్ బెర్తులపై ఆశలు పెట్టుకున్న ఆశావాహులంతా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, ఖర్గే నివాసంలో సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కీలక సమావేశం అయితే ముగిసింది. సుమారు ఒక 30 నిమిషాల పాటు సమావేశం జరిగింది. మొదట కె కేశవరావు సీనియర్ పార్టీ బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నారు. అనే పార్టీకి సంబంధించి జనరల్ సెక్రటరీగా కూడా గతంలో పనిచేశారు. ఆయనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరి ప్రెజెన్స్ లో ఆయన పార్టీలో చేరారు. ఆ చేరిక తర్వాత ఈ సమావేశం అనేది కూడా కీలకంగా ఈ కీలక సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పీసీసీ అధ్యక్షుడు ఎంపికకు సంబంధించిన కసరత్తుతో పాటు కేబినెట్ ఎక్స్పాన్షన్ కు సంబంధించిన చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా చర్చ నడుస్తూ ఉంది. దాంతోపాటు విత్ ఇన్ పార్టీలో కూడా కొంత ఎక్సర్సైజ్ అనేది కూడా నడిచింది. గత సీఎం ఢిల్లీ పర్యటనలో 4 రోజులు ఢిల్లీలో ఉన్నారు. ఆ సందర్భంగా ఏఐసీసీ పెద్దలు మల్లికార్జున ఖర్గేని, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సోనియా గాంధీలను కలిసి ఈ కీలకంగా విత్ ఇన్ పార్టీలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన చర్చించడంతో పాటు కేబినెట్ కు సంబంధించిన ఎక్స్పాన్షన్ పైన కూడా ఒక విడత చర్చలు అనేది కూడా జరిపారు. అయితే ఈ రోజు తుది దశకు చేరినట్టుగా తెలుస్తోంది. ఒక ఫైనల్ కంక్లూజన్ కి అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు రాత్రి గాని రేపు ఉదయం గాని ఒక అనౌన్స్మెంట్ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు జరిగినటువంటి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగినటువంటి సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు కేసీ వేణుగోపాల్, అలాగే రాష్ట్రానికి సంబంధించి మరొక 3 కీలక నేతలు పాల్గొన్నారు. మధు యాష్కి గౌడ్, అలాగే మహేష్ కుమార్ గౌడ్, వారితో పాటు ఎంపీ బలరాం నాయక్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడికి సంబంధించినటువంటి చర్చలో ఈ 3 పేర్లు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. వీరికి ఈ 3 పేర్లను పరిశీలించారు. కీలకంగా మహేష్ కుమార్ గౌడ్, అలాగే మధు యాష్కి గౌడ్లలో ఇద్దరిట్లలో ఒకరికి కేటాయించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా జోరుగా ప్రచారం సాగుతా ఉంది. బీసీ కమ్యూనిటీకే ఈసారి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా బీసీ నాయకుల నుంచి వస్తుంది. దాంతోపాటు ఒకవేళ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి ఇవ్వాలనుకుంటే ఇటు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కావచ్చు, ప్రస్తుతం మహబూబాబాద్ ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ 3 ఒకరి పేరుని అఫీషియల్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటితో పాటు కేబినెట్ ఎక్స్పాన్షన్ కు సంబంధించి కూడా ఈ రోజు చర్చ జరిగింది. ఒక 6గురికి సంబంధించి బెర్తులు అనేది కూడా కన్ఫర్మ్ చేయాలి. 6గురికి చోటు అనేది కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ 6గురికి రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకుంటారా, లేకపోతే 4 భర్తీ చేసి మిగతా 2 పెండింగ్ లో పెడతారనే దానిపైన ఒక క్లారిటీ అనేది కూడా రావాల్సింది. ఏదేమైనా ఒక తుది వీరందరి సమక్షంలో, ఏఐసీసీ పెద్దల సమక్షంలో ఇటు కేబినెట్ ఎక్స్పాన్షన్ కు సంబంధించి అలాగే పీసీసీ ఎంపికకు సంబంధించిన చర్చలు అయితే ముగిశాయి. వాటిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది కూడా రావాల్సి ఉంది. అయితే రేపు ఇటు గవర్నర్ భవన్ లో, రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా ప్రచారం సాగుతా ఉంది. అయితే మరోవైపు రేపు చేపట్టాల్సినటువంటి కేబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి వాయిదా పడ్డట్టుగా కూడా ప్రచారం సాగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ భేటీ తర్వాతే కేబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి ఒక నిర్ణయం అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ పీసీసీకి సంబంధించి ఈ రోజు రాత్రి కానీ రేపు ఉదయం కానీ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రిక, థ్యాంక్ యూ మదర్.